హలో అండి. అందం అభినయం రెండు కలగలిపినట్టుంటారు ఆవిని చూడగానే. అఫ్కోర్స్ ఆవిడ చేసిన ప్రతి మూవీ ద్వారా ఎంత బాగా చేశారు, ఎంత చక్కగా చేశారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. బట్ రీసెంట్గా రిలీజ్ అయిన వకీల్ సాబ్ మూవీ ద్వారా ఆ ప్రశంసలన్నీ కూడా డబల్ అయ్యాయి. నిజంగా మూవీ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత చక్కగా చేశారు, షీ కిల్డ్ ఇట్ అనే మాటలు మనకి చాలా ఎక్కువగా వినిపించాయి. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ మూవీ ఏంటో, ఆవిడెవరో. మూవీ వకీల్ సాబ్ అండ్ ఆవిడే నివేదా థామస్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. హాయ్ నివేదా గారు. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ సో కైండ్ ఆఫ్ యూ టు సే ఆల్ దట్. ఇట్ వాజ్ ప్యూర్లీ ఏమంటారు, ఏది ఎగ్జాగరేషన్ ఏది కాకుండా ఉన్నది ఉన్నట్టే చెప్తాను నేను. థ్యాంక్ యూ. సో హౌ ఆర్ యూ అండి, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ మచ్ బెటర్, థ్యాంక్ యూ. యా, సో నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ కదా అసలు ఈ కరోనా అటాక్. అంటే న్యూస్ అసలు రాగానే మాకు కూడా అయ్యో నివేదా గారికి కరోనా, ఇట్ వాజ్ లైక్ ఎవ్రీ. అంటే ఆ టైమింగ్ ఆఫ్ ఇట్ ఆల్ వాజ్ ద సాడెస్ట్ పార్ట్ ఫర్ మీ. ఏంటి ఈ టైంలో రావడం ఏంటి అనుకున్నా, బికాస్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు లైక్ ప్రమోట్ ద ఫిల్మ్, ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ద ఫిల్మ్, ఇవన్నీ లైక్ ఇట్ వాజ్ దేర్. బట్ యా, ద టైమింగ్ ఆఫ్ ఇట్ వాజ్ బ్యాడ్. అండ్ ఐ థింక్ విత్ కోవిడ్ అనుకున్న లాంటి కాదు ఇది. లైక్ ఇట్ అనుకునేటప్పుడు రాదు. when you are taking really when you're being extremely careful, when you're trying to be extremely careful about everybody around you also, there's no point in even trying to trace where it came from and all of that right now, endukante it's just everywhere and you really can't say where you got it from. Kani I feel like the one thing I should say is it's not like మామూలుగా ఉన్న ఫీవర్ కోల్డ్ అలా కాదు. It is very different. It will take a toll on your immunity. So I think బయట వెళ్తున్నప్పుడు కూడా చాలా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. మా అందరికీ తెలుసు నివేదా గారు అంటే యాక్టింగ్ ఎంత బాగా చేస్తారో, ఆ తర్వాత ప్రమోషన్స్ వీటన్నిటిలో కూడా చాలా బాగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. బట్ ఏమన్నా వెలతి ఉండిపోయిందా వకీల్ సాబ్ మూవీ పరంగా? అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి మీరు రాలేకపోయారు, ఆఫ్టర్ రిలీజ్ ప్రమోషన్స్లో మేబీ ఈ రోజే మళ్ళీ ఇస్తూ ఉన్నారు. అంటే సి వాట్ ఎవర్ హ్యాపెండ్ అండ్ దాని గురించి ఇప్పుడు బాధపడడంలో దెర్ ఇస్ నో పాయింట్. కానీ ఐ డెఫినెట్లీ ఫెల్ట్ లైక్ అబ్బా అక్కడ నేను కూడా ఉండుంటే బాగుండేది అని, బికాజ్ I wanted to thank a lot of people for making this film the way it is. So I felt like the pre-release event would have been the best platform for it. But regardless of that, I made sure that people knew what I was feeling through social media. So that was my platform where I could really express everything that I was feeling. But I'm glad that I had Twitter and Instagram to talk about it. But regardless, aa roju promotion tarvata I definitely felt like it would have been nice to be around these people, because genuinely like I think by the end of it I was feeling very emotional about the film. Like oka pedda oka baruvu adi కొంచెం సైడ్లో పెట్టినట్టు అనిపించింది నాకు ఫిల్మ్ చూడగానే. సో యా, అనిపించింది అప్పుడప్పుడు దట్ ఇట్ వుడ్ బీన్ నైస్ టు బీ అ పార్ట్ దే ఫిజికలీ అని. దట్స్ ఓకే. సో ఇప్పుడు నివేదా గారికి ఆ వెల్తి కూడా నాకు మిగల్చాలని లేదు. ఇప్పుడు మీరు ఒకవేళ నిజంగా ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్పాలనుకున్నారు ఇప్పుడు చెప్పండి. ఏం లేదు, ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ వేణు సార్, దిల్ రాజు గారు, ఫస్ట్లీ ఫర్ ది ఐడియా లైక్ టు డిసైడ్ టు డూ పింక్ ఇన్ తెలుగు. బికాజ్ పింక్ లాంటి ఫిల్మ్ అంటే నేను చెప్పినట్టు లైక్ ముందే చెప్పినట్టు ఒక మంచి ఐడియాని ఎన్నిసార్లు అయినా ఎన్ని లాంగ్వేజెస్లో అయినా చెప్పొచ్చు. దట్స్ అది వినడానికి పీపుల్ ఆర్ ఆల్వేస్ రెడీ. బట్ ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ అప్ టు డూ అ ఫిల్మ్ లైక్ పింక్. అండ్ బికాజ్ చాలా యాంగిల్స్ ప్లే అవుతుందండి ఇలాంటి ఒక ఫిల్మ్ చేస్తున్నప్పుడు. పవన్ సార్ని చాలా ఇన్ని సంవత్సరాల తర్వాత చూడడం అనేది పీపుల్ వర్ జస్ట్ యాంగ్షియస్లీ వెయిటింగ్ ఫర్ హిమ్. సో సార్ ఫ్యాన్స్ సార్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది తగ్గకుండా, స్టోరీ ఒక బ్యాక్ స్టెప్ తీయకుండా టు సార్ట్ ఆఫ్ క్రియేట్ దట్ బ్యాలెన్స్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వేణు సార్. వేణు సార్ కాకపోతే ఇంకెవరు ఇంత బాగా ఇది ఇట్ వుడ్ బీన్ ఇంపాసిబుల్. సో I would just thank Venu sir and Dil Raju sir for making this come true. And definitely I'd have to say thanks to Pawan sir for taking this film as his comeback as an actor back in the industry, because it became a very personal film for people. Like Vallu, the biggest compliment I think I saw across
social media or even among people was they took it as their film, like thank you for making it for us annappudu. It is a చాలా గొప్ప విషయం అది వినడం అనేది. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ త్రూ సర్ దిస్ స్టోరీ వాజ్ నోన్ టు అ లాట్ మోర్ పీపుల్. సర్కి ఉన్న ఫాలోయింగ్ అది ఇట్స్ నాట్ జస్ట్ హియర్ ఇన్ హైదరాబాద్, ఇట్స్ లైక్ అన్ని చోట ఉంది. సో ఐఎమ్ గ్లాడ్ దట్ దిస్ స్టోరీ రీచ్డ్ పీపుల్ ఫార్ అండ్ వైడ్ బికాస్ ఆఫ్ సర్. సో మూవీ రిలీజ్కి బిఫోర్ కూడా ఆ క్రేజ్, ఆ బజ్, అంటే ఎప్పుడెప్పుడు April 9th వస్తుంది, ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుంది, ఆఫ్టర్ 3 years మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఆన్ స్క్రీన్ చూడబోతున్నాం అని చెప్పి ప్రతి ఒక్క ఆడియన్స్, ఇంకా ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేశారు. ఈ క్రేజ్ అదంతా అంటే సోషల్ మీడియాలో మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు కదా. వాట్ వుడ్ యూ లైక్ టు సే అబౌట్ దిస్ క్రేజ్? ఐ థింక్ ఇట్స్ సోషల్ మీడియాలో చూడడం ఒకలాగా ఉంది, బట్ థియేటర్కి వెళ్ళి చూస్తే దట్స్ అ హోల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది నేను ఆ ఒక్క రోజు వెన్ ఐ టెస్టెడ్ నెగటివ్ అండ్ ఐ గాట్ టు వాచ్ ఇట్, అండ్ దట్ వాస్ ప్రాబ్లీ ద బెస్ట్ డే ఫర్ మీ, బికాస్ వన్ థింగ్ వాజ్ ఫిల్మ్ చూసి ఐ వాజ్ హ్యాపీ దట్ ఇట్ కేమ్ అవుట్ వెల్, బట్ ద సెకండ్ థింగ్ వాజ్ జస్ట్ లుకింగ్ అట్ పీపుల్ ఎంజాయింగ్. ఆ ఒక 2.5 hours everybody is wearing masks in theaters, కానీ you've forgotten about all of those really low points of like ఇంట్లో ఉండడం, lockdown అప్పుడు బయట you couldn't go out, you couldn't work, all of these things came to a halt. So అవన్నీ మర్చిపోయి ఒక 2.5 hours if cinema was able to give you that little bit of happiness or distraction from like everything that was going on outside, I felt so happy. Like అంటే papers ఎగురుతుంది, the people are just screaming and whistling and having fun. So I felt very happy that our team could provide people with like a little bit of solace and happiness that those 2.5 hours. సో థియేటర్లో మీరు చూసినప్పుడు ఏ సీన్స్కి, ఎస్పెషల్లీ ఇంట్రడక్షన్ సీన్కి మీరు ఆ హంగామా, ఆ ఎన్విరాన్మెంట్ ఎలా అనిపించింది? నాకు it is so clear in my memory that I can like literally write like a book about. First, I mean, Power Star ani raagane, it was, I mean, the theater just erupted. Dan taravata, all of his fight sequences, it was there. Magua ki chala mandi, that was there. And in the second half, it never stopped. Every scene, it was there. And I mean, with every line it was there. Especially నాకు తెలిసి the biggest two major places I felt it was one after the train sequence, the train action sequence in the train. నడుచుకొని వచ్చేటప్పుడు ఆ BGMకి people went crazy in the theaters. Like it was mad. It was amazing. Like that experience was crazy. That scene, and also when we win the case. మేము like when I'm holding sir's hands and we're saying thank you appudu, and Superwoman ఆ scene ki that was crazy. నిజంగా అదే ఆడియన్ మీరు చూసినప్పుడు ఆ సూపర్ ఉమెన్ అంటే అంత స్ట్రెస్ఫుల్లీ ఆ డిస్కషన్స్ అవి జరుగుతున్నప్పుడు ఒక చిన్న రిలీఫ్ లాగా అనిపించింది ఆడియన్. మేము we never thought it would play out like that. అలాంటి yes, it definitely was a lighter moment in the courtroom idi, but we never thought it will ante inta blast avutundi. Ila anukuntaru ila the meaning of it will be in that sense anadi we never thought, but it worked out so well. memes avi chusara nan me ippudiki mottam like చాలా మంది పంపించారు కూడా, like how she was dressed up as super. I saw all of it. నైస్. అండ్ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు కూడా BGM గురించి, ఎస్పెషల్లీ ద ట్రైన్, మెట్రో ట్రైన్ స్పెల్ బౌండ్ అసలు. ప్రతి ఒక్కరికి మెంటల్ ఎక్కింది అక్కడ, బికాజ్ ఇట్ వాజ్ లైక్ చూస్తే వెయిట్ వాట్ అలా ఉంది నాకు ఫస్ట్ టైం, బికాజ్ ఐ నెవర్ సా ద ఫిల్మ్ బిఫోర్. ఆ రోజే నేను చూడడం, సో నేను చూసేసరికి ఐ వాజ్ లైక్ it got I think it almost felt like we won the case at that point, but ekkada ఏం కావాలో అక్కడ అది ఇవ్వడం అనేది is it can only come with experience and with how much you know about the film. So I felt like Taman like just because like we have Pawan sir in the film,
Anni scenes lo, to make it really massy, that was never his intention. Where it was necessary, he did what was necessary, and then in the courtroom parts where it had to be muted, it was like, because the pathos, the Magua Magua song, the sad version of it, the female version of it, I never felt so sort of, I felt good and sad at the same time, like at that point, because see, we as actors, we perform and we let it be, but I think music can really elevate performances, and I saw that in Vakil Saab for sure. ఓకే, సో ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో సీన్కి బిఫోర్ నో ఎలా అనిపించింది ఆ ఎన్విరాన్మెంట్, అండ్ వర్కింగ్ ప్రాసెస్లో షూట్ అయిపోయే లోపు ఎలాంటి ఒక ఒపీనియన్ క్రియేట్ అయింది పవన్ కళ్యాణ్ గారి మీద? See, Naku, I mean, I've said this before also. The image around a person is always created by people around you. It's never, your personal thing. You may be a completely different person altogether. So Naku, I never had like a preconceived notion of Pavan sir ila untaru anedi Naku ledu. So I went there, I met him, I spoke to him, and then I realized that he's a very quiet person. He's very quiet. He doesn't talk as much, but when we do have conversations, they're very interesting. So I think like నాకు అనిపించింది ఏమంటే, I was only thinking, how come sir never played a lawyer so far? Like I felt like he was always meant to play a lawyer, like, because sir Telugu bhasha మీద ఉన్న, the grip that he has on the language is amazing. Like even when he's speaking, you'll want to listen to him. So the way he speaks, the way he puts his choice of words, they're very interesting. So ikkada kuda konni dialogues చెప్తున్నప్పుడు manaki we'll pay attention. So in the courtroom parts, I felt like that really helped for the scenes as well. So it was an amazing experience. సో మూవీ అయిపోయిన తర్వాత షూటింగ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు అనగానే మీ మైండ్లోకి వచ్చే థింగ్స్ ఏంటి, పాయింట్స్ కావచ్చు After filming, no? ఆఫ్టర్ ద ఫిల్మ్? Ante I was thinking of what he must be going through, like, because see, fans ee film meeda pettina expectation anedi you can't write it anywhere. Like it's just update ga undochu, or even before release, everything that they expected out of this film was humongous. So sir ki after 3.5 years to see himself on screen, what he must be going through ani I was thinking, like because I was happy that I saw konni interviews of Venu sir after release, and he was saying that Pavan sir was extremely happy. He was asking how people were reacting to a few scenes. So I'm glad that he wanted to know, because for all of us, for every actor in this, regardless of how big or small the role is, there is a sense of responsibility that you've taken up when you signed on a film like this. Manam cheptunna okkokka maata is important, because the story is everything in Vakil Saab. So I was glad that sir felt very emotional after the release. He was happy because for him to come back, as an actor through this project, I feel very happy for him. ఓకే, సో మూవీకి సంబంధించిన ఒక యాక్ట్రెస్గా కాకుండా మీరు మూవీని వాచ్ చేస్తున్నప్పుడు ఒక ఆడియన్గా మీకు పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన సీన్స్ అన్నిట్లో మీరు బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏది? Naku, unanimously all the courtroom scenes are my favorites, especially when he's after the no means no scene tarvata, every time he's stating facts to the judge, all of those scenes were very it connected very, very well. I connected with them really well. So I feel like those are my personal favorites for sure. ఓకే, సో ఏదైనా ఒక మూమెంట్ పవన్ కళ్యాణ్ గారితో దట్ యూ వుడ్ చెరిష్ లైఫ్ లాంగ్, అలాంటిది ఏమన్నా ఉన్నాయా? We didn't talk as much, like even naku personal ga kuda I don't know sir as much, but I think I'll take these experiences like with me for a very, very, very long time. Endukante with every person you act, regardless of whether they're 1 film old or 100 films old, you'll learn something very different and unique from different people. Like you'll observe different things. So with sir, I felt like he is an observer. Like he can sit and analyze things, and he listens to people talk, and he is somebody like that. And I think, like, looking back right now, I'll definitely take all of those courtroom parts are they'll always be very close to my heart. ఓకే, సో మీరు కూడా చాలా సైలెంట్గా ఉంటారంట కదా షూటింగ్లో? Yeah,
Yeah. లైక్ అన్ని మూవీస్కి అంతేనా లేదా పర్టికులర్లీ ఈ మూవీకి మేబీ ఆ ఇన్వాల్వ్మెంట్ అలా ఉండాలి ఎమోషనల్ గా అని? Like even with characters, I can just switch on and switch off. Like I'm not in the character throughout. Ala, but like I mean, I am quiet. I like anta allari ala em undadu. But it depends on what kind of mood it is, on what kind of setup it is. Like for a film like Vakil Saab, manam courtroom lo kuda chestunnappudu, it is a lot more intense. Like everybody is in character at all times. Endukante we have multiple cameras rolling simultaneously. So even if you're doing like a close up of somebody else's, there's still a camera on you. So you're always sort of in character. So it was a lot more sort of intense, I would say. Courtroom scenes chestunnappudu it was a lot more intense, but magua avanni shoot chestunnappudu we used to have a lot more fun because the same thing will also translate into the making. So yeah, it used to be balanced like that. సో మగువా మగువా సాంగ్ అసలు ఈ లాక్డౌన్ వీటన్నిటికంటే ముందు 1 year బ్యాక్ రిలీజ్ అయ్యింది. మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ని ఇంకా పెంచింది ఆ సాంగ్ విన్న తర్వాత. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ 1 year తర్వాత మళ్ళీ లాక్డౌన్ తర్వాత మూవీ రిలీజ్ అవ్వటం జరిగింది. ఒకసారి ఆ సాంగ్ గురించిన ఎక్స్పీరియన్సెస్, అది షూట్ చేసేటప్పుడు అదంతా. నాకు షూట్ చేస్తున్నప్పుడు గుర్తుంది, లైక్ సార్ ఎప్పుడు వేణు సార్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు, నవ్వండి నవ్వండి ఇంకా నవ్వండి, నవ్వుతూ ఉండండి. లైక్ వీ హ్యాడ్ ఫన్ షూటింగ్ ద హోలీ సీక్వెన్స్ ఇన్ ద సాంగ్. టెంపుల్లో తీసిన పార్ట్స్ అవన్నీ మొత్తం లైక్ వీ జస్ట్ యూస్ టు లాఫ్ త్రూ ది ఎంటైర్ సాంగ్ బికాజ్ సార్ అదే చెప్పారు, ఇంత హ్యాపీగా ఉన్న అమ్మాయిలు జీవితంలో ఇలాంటి ఒక సంఘటన జరుగుతున్నప్పుడు the only place they smile after that is in the end. They just don't, like, it's difficult for them throughout, right? So while we were filming also, we used to ask, sir, inka navvala sir, enta navvali ani. He was like, just trust me and do it ane cheptu untaru sir appudu. But I think credits to Taman for coming up with a tune that was so catchy, for Sid Sriram, just singing it like him, like how he does, his magic, his voice, Ramajogaya Shastri Garu's lyrics, everything just hit differently. Because ee song inta pedda ante like inta pedda hit avadam valla, the sad version of it will make you feel incredibly sad. Like అంటే ఆ సిచ్యువేషన్లో ఆ సాంగ్ ఆ థియేటర్లో ప్లే అవుతున్నప్పుడు your heart will just sink, like you will feel terrible for these women. And that's why like Magua Magua is something else altogether now. సో డైరెక్టర్ గారు నవ్వండి నవ్వండి ఇంకా నవ్వండి అని ఎందుకన్నారంటే ఇంక తర్వాత ఎలాగో నవ్వడానికి ఏమి ఉండదు మూవీ అంతా. Yeah, because even in the film it gets very sort of painful for them kada. So for the audience, I think వాళ్ళు కూడా they'll start sympathizing with these characters because ఇంత అంటే ఏమీ ఆలోచించకుండా ఇంత హ్యాపీగా ఉన్న ముగ్గురు లైఫ్లో ఎందుకు ఇలాంటి జరగకూడదు కదా, అలాంటి క్వశ్చన్స్ దే స్టార్టెడ్ ఆస్కింగ్. సో ఫర్ దెమ్ టు ఫీల్ మోర్ పర్సనల్, ఐ థింక్ దట్ బ్యాలెన్స్ వాజ్ నెసెసరీ. అని ఇలాంటి ఒక అంటే మూవీ మగువా మగువా సాంగ్ ఒక్కటి ఎగ్జామ్షన్ ఇస్తే అక్కడి నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ మళ్ళీ నవ్వు ఉండదు. త్రూ అవుట్ అంతా కూడా ఆ ఎమోషన్ని అలా క్యారీ చేయాలి. ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్ని ప్లే చేయటం మీకు? అంటే ఐ హ్యాడ్ టు కాన్షియస్లీ మేక్ షూర్ దట్ నేను చాలాసేపు దీని గురించి ఆలోచించకుండా ఉండాలి అని. బికాస్ పల్లవి లాంటి అమ్మాయి లైక్ పల్లవికి జరిగిన ఎక్స్టెంట్లో కాకుండా ఎక్స్టెంట్లో లేదంటే కూడా వీ హ్యావ్ ఆల్ బిన్ త్రూ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్. లైక్ సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ టు థింక్ అబౌట్ the role too much or think about all the experiences that she went through, because it can trigger a lot of memories, personally also. So like I've had friends who've gone through a lot of uncomfortable situations. I've been through a lot of uncomfortable situations. So it's always about like I hold Pallavi in extremely high regards for enta courage undi ammaiki to go file for like a complaint. But all of these things are so real. There are women who have fought for justice and raised their voice, not just for themselves and for everybody to come. So andukenemo like this film is very personal on so many levels, and it can get very very stressful also because of everything that they're going through is not easy. Like naku, I had to
chala, I worked really, I thought about it quite a lot to stop thinking about more about the character or more about those uncomfortable experiences. And I think the most difficult part about this entire filmmaking experience was shoot agipodam and 9 months tarvata malli to get back to the same thing was the most difficult part for me, because I was like, I wish this entire thing was over, like we had finished filming, because I filmed the kidnap and molestation after the lockdown. So for me, I every day through those 9-10 months, I used to think about what are the scenes that are pending for Vakil Saab. And eppudu, whenever I think about it, I'm like, inka idundi, inka idundi, inka idundi, and they're all difficult to shoot, like difficult to, because one thing is mentally it can really pull you down, that is one thing, but also like the whole angle of COVID, and like with 3-4 guys all over you, in a studio, in a closed environment, how do we film all this? There were multiple things like going on, and that's why it was very important that switch on and switch off and not think too much about it after. ఎస్పెషల్లీ ఆ సీన్ అఫ్కోర్స్ అన్ని సీన్స్లో మీ పర్ఫార్మెన్స్ టాప్ నాచే, బట్ ఎస్పెషల్లీ ఆ కిడ్నాప్ సీన్ అదే ఏదైతే ఉందో కార్లో, అక్కడి నుంచి మళ్ళీ మీరు ఇంటికి వచ్చి ఆ స్ట్రెచ్, ఆ సీన్ అంతా కూడా ఆ ఎమోషన్ని ఇంత బాగా క్యారీ చేశారు అనిపించింది. ఇంకా దాంట్లో అయితే ఆ కిడ్నాపింగ్ సీన్లో అయితే ఓన్లీ ఫేస్ తోటి దట్ ఎక్స్ప్రెషన్స్ అదంతా, లైక్ హౌ డిడ్ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ దానికి బిఫోర్ కావచ్చు అదంతా? I mean, you just need to know what's happening before that and after that. Because, see, she does not know that that's going to happen to her. Mike teliyadu kada that she's going to get kidnapped. But I think a lot of rehearsal will help, because those are things where you can't be spontaneous. Like, you'll have to discuss every movement. It is like choreography. Even the part where, towards the end, epilogue lo, actually Prakriti Resort lo em jarigindi anedi chupinchitappudu kuda, it was choreographed. Like Venu sir and all of us, we sat and we were like going through how it should happen, because it is just like, it is actually like dance, it's just like action. All of these things will have to be choreographed. So going through them step by step will really help you as an actor. But also when you take a step back and think about it, it's like the more takes you're doing, you're like, I think Naku, it was a very, very, very big learning curve to understand how to approach a role, how to approach a scene, how to keep the emotion sort of going, because the scene that we shot before that, we shot 9 months back. So to come back to the film again and continue where we left off, Anidhi, you need to have a lot of clarity on the story. Only then, like, you need to be in sync with the director. Only then you'll be able to continue, like take it from where you left off. So I felt like all those discussions, all those talking, all of those like almost like arguments, నేను వేణు సత్త సార్ కాదు సార్, ఇది ఎందుకు ఇలా ఉంది, ఇది ఇలాగే ఉండాలి కదా, ఇవన్నీ, like all of those explanations, everything was worth it. Like I can't take credit for all of these scenes myself. I would never do that. I'll definitely have to give it to Venu sir as well. ఓకే. అండ్ అలానే అంజలి గారు అండ్ అనన్య గారి కాంబినేషన్లో మీరు యాక్ట్ చేసినప్పుడు, అంటే ఆఫ్ ద సెట్స్ అనుకోవచ్చు, బికాజ్ ఆన్ ద సెట్స్ నాకు తెలిసి స్టార్టింగ్ మగువ సాంగ్ తప్ప మిగతా అంతా ఎక్కడ దట్ హ్యాపీనెస్ సీన్స్ లేవు కాబట్టి ఏదైనా ఫన్నీ మూమెంట్స్? కోర్ట్ రూమ్ లో కూడా we used to laugh and joke about things. And see, Prakash Raj sir is one of the nicest people I've met. Prakash Raj sir, he used to make like the three of us feel so comfortable. Like Vinod garu, PS Vinod sir, the cinematographer, Prakash Raj sir, Anjali and Ananya and me, we used to have lunch together almost every day when we shot the courtroom parts. Intlo nunchi he used to make food, bring it, and then just made us feel so much at home. And even during the courtroom parts, he'll make sure that actually sir eppudu mana side lo undevallu ekkuva. He'll just sit there as the advocate, as Nandaji, but he'll always come here and talk to us. And so it was always a switch on, switch off. Like after we finish with the shots, he's always on this side talking about stuff, joking, and immediately he'll go there and he'll be like, everything that you saw in the film. So I felt like all of those times were, all that discussions we had,
with Anjali and Ananya. I feel like Ananya, we'll see great things from her like in the future. And even Anjali is such a she's a like a very seasoned actress. Like she's done so many films. She's been part of so many like variety of roles. It was amazing to see all of their like inputs. So, and I was genuinely like personally very very happy for the two of them, that like our film's doing really well. అండ్ ఆ ఫైట్ సీన్ ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అది ఎలా అనిపించింది మీకు? I was like, it's very unrealistic for something like that to happen in a court. But I think it felt so real because it was like, it was not rehearsed also, and it was so intense. Like akkada చూస్తున్నప్పుడు it felt very real. It was like ఇప్పుడు కొడతారా ఏం చేస్తారు. It was actually like that. It was amazing to see it there in person. అండ్ దిల్ రాజు గారి ప్రొడక్షన్లో సెకండ్ మూవీకి వర్క్ చేశారు వకీల్ సాబ్ తోటి. అబౌట్ దాట్ I feel incredibly happy because I think Dil Raju sir's banner is the biggest banner in Telugu. And also, I'm glad that the kind of films like Sir banner lo ochina, like his filmography is something that you need to be like, you can be really proud of. And it's hard being a producer, you know, especially on a film, on a scale of a project like this. So Sir ki ee film valla Sir dreams fulfill ayindi anappudu to work with Pavan sir. I think I'm incredibly happy that I got to be on this, you know, filmmaking journey with him. And because Dil Raju sir will never forget Vakil Saab, and I'm incredibly happy that this film turned out to be a massive success for him. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది నివేద గారు మూవీ పరంగా? ఐ థింక్ నాని గారు చూసారా మూవీ, మీకు ఏమన్నా చెప్పారా? Actually ఇంకా లేదు, he's filming, so he didn't get to watch it yet. కానీ no, the ones I heard was every time నన్ను క్యారెక్టర్ పేరుతో పిలవడం, ఎవరైనా లైక్ పల్లవి అని పిలుస్తున్నప్పుడు I feel very like adi, I can't say what I feel because that's actually what you want to hear, right? And naku chala mandi I saw a lot of women coming out of the theaters and giving their opinion about how they wanted their friends, their male friends, their husbands, their boyfriends, they wanted all of them wanted them to watch the film and, you know, like understand what they're saying and all of that. There was a guy who came out of the theater and he was saying, I want all of my male friends to watch the film. It's nice to hear those things because see, okka chota we are talking about the biggest star in Telugu industry, you know, his comeback film, but also along with that the sentence is never complete without, you know, talking about the story. So I'm glad that we were able to give them that balance, and vallu theater nunchi baita vastunnappudu they are talking about the film and andaru chudalsindi, you know, multiple times చూస్తున్నారు. అండ్ నాకు చాలా టైం దొరికింది కాబట్టి ఐ వాజ్ జస్ట్ ఆన్ సోషల్ మీడియా జస్ట్ రీడింగ్ అండ్ గోయింగ్ త్రూ ఆల్ ఆఫ్ ఇట్. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దిస్ కంబైన్డ్ వాజ్ జస్ట్ హౌ పీపుల్ అక్సెప్టెడ్ దిస్ ఫిల్మ్ యాజ్ దేర్ ఓన్ వాజ్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఓకే, ఇక్కడ రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో, పవన్ కళ్యాణ్ గారితో, యూనో లైక్ వర్కింగ్ అందరూ టాప్ స్టార్స్ తోటి యాక్ట్ చేయడం, ఈ ఎక్స్పీరియన్స్ గురించి ఏం చెప్తారు మీరు? అది కూడా కొంచెం ఎర్లీగా అనుకోవచ్చు. అంటే with all of them, I think the biggest takeaway for me is that I got to work on a film where నేను ప్లే చేసిన క్యారెక్టర్ has a substantial role in the film, like there's a purpose in the film, and that's why you know, like they are the biggest stars you can, like biggest actors like in Indian cinema. But when you actually talk to them and when you treat them as a fellow actor, when you treat them as a colleague, you know, your discussions and your everything becomes a lot more interesting. Like Naku, like Rajni sir is like Nana, you know, like the same experience I had while filming for Papanasam as well. Because, and also it's a blessing that you get those kind of stories, those kind of roles where you can have discussions like that. And with this film also, with Pavan sir, I was able to see like how well he is with his language. Like మాట్లాడుతున్నప్పుడు మనకి వినాలనిపిస్తుంది, you know, like he's just so strong with the way he speaks. So all of these things, like these are like tiny takeaways that I have. And Naku, all these experiences, especially with all of these major stars, it feels a lot more personal because of the kind of stories I was blessed to be a part of.
So yeah, looking back at it, it feels wonderful. సో ఫైనలీ ఐ వాంటెడ్ టు నో ఫ్రమ్ నివేద గారు, సో మీ అంటే ఒపీనియన్ కావచ్చు, మీ మీనింగ్ ఏంటి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద? I feel like it is necessary. It is, we should keep the conversation alive, like, and never back down. Like, it is not that you have to physically go and fight against somebody, no, but whenever you have the chance, like, stand up for yourself. It'll make a big impact for the rest of the people, because nenu perigina like all these years of seeing my mom, seeing my dad, seeing my brother, seeing my friends, you know, like, treat other women, men, it has always been like equality and women empowerment are two different things, but we need to get to a point where, you know, we are treated as equal as, you know, like another, like the male gender is. And it will not happen. It is unrealistic to think oka film taravata janal maripotaru. No, it will never happen. It's very unrealistic to think of it like that. Kani I'm glad that this film has yet again, like, it's helping in keeping the conversation alive about, you know, like, the difficulties that we go through on a daily basis. Why we need to talk about, you know, what kind of precautions should women take before they leave the house. These are conversations that we should keep having, like, and I'm glad that Vakil Saab also helped, you know, in keeping that conversation alive. And I really hope that there are better characters written for women in cinema, you know, and we get to play a lot more the parts that we are meant to play in films. థ్యాంక్ యూ సో మచ్ నివేద గారు. ఐ Thank you. రియల్లీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. Thank you so much. Thank you.